నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రామాయంపేట మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు తీసుకొస్తామని తెలిపారు. మహిళా డిగ్రీ కళాశాల కోసం 4 కోట్లు మంజూరు చేసి త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. కోఆప్షన్ సభ్యుల ఎన్నికలు ప్రశాంతంగా ముగిగా 4 స్థానాలను కాంగ్రెస్ ఏకాగ్రీవంగా గెలుచుకుంది. ఇక ఎన్నికైన సభ్యులకు పత్రాలను చేసి ప్రమాణ స్వీకారం చేయించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు వేగంగా అమలవుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కమిషనర్ గారికి, నమూదున్నటువంటి రామాయంపేట పట్టణ కౌన్సిలర్లకు, నమూదున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నమూదున్నటువంటి మీ అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మీ అందరూ తెలుసు, మా గౌరవ గౌడ్ గారు కౌన్సిలర్ గారు చెప్పినట్టు మరి గత 10 ఏళ్ళు పూర్తిగా కూడా రామాయంపేట పట్టణాన్ని గత పాలకులు గత ప్రభుత్వం నిర్వీర్యం చేయడం జరిగింది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి మన ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అయితే ఉన్నది. 2.5 ఏళ్లలోనే మరి బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మరి విద్యలో భాగంగా పక్కనే దాదాపు 200 కోట్లతోటి 20 ఇల్లు ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇవాళ సన్న బియ్యం కానివ్వండి, కొత్త రేషన్ కార్డు కానివ్వండి, ఫ్రీ కరెంట్ కానివ్వండి, మహిళలకు ఫ్రీ బస్సు కానివ్వండి, ఇవన్నీ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తుంది కదా. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇవన్నీ కూడా మరి గత 10 ఏళ్ళు ఒక్కొక్కరి నెత్తి మీద 2.5 లక్షల రూపాయలు అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పులు చేసిన చరిత్ర గత బీఆర్ఎస్ పార్టీది, గత ముఖ్యమంత్రిది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి అప్పుల పాలు చేసినప్పటికీ కూడా మరి మా ప్రజలు బాగుండాలా, మంచి పువ్వు తినాలనే ఉద్దేశంతో ఇవాళ సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. ఇస్తలేమా అని నేను అడుగుతా ఉన్నా. ఇస్తున్నాం మా బ్రదర్. సన్న బియ్యం మందిని మరి మన కాంగ్రెస్ పార్టీకి గెలిపించడం జరిగింది, మన చైర్పర్సన్ పెట్టడం జరిగింది. కాబట్టి ప్రజలే మన తీర్పు చెప్పడం జరిగింది. ప్రజల ముందు మనం ఎవరు కూడా అతీతం కాదు, ప్రజలే గొప్పలు. మరి కాబట్టి ప్రజలు తీర్పు చెప్పినాక తప్పకుండా ప్రజా తీర్పుకి అనుగుణంగా బ్రహ్మాండంగా భవిష్యత్తులో అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ బ్రహ్మాండంగా ఈ రామాయంపేట పట్టణాన్ని సుందరీకరించుకుంటూ